ఎట్లా మనం ఎవరితో కలుస్తాం, ఎట్లా ఉన్నాం అనే దాన్ని బట్టి మనం తయారవుతాం. ఇంత అద్భుతంగా చెప్పాడు ఇక్కడ కవి. అంటే ఏం లేదండి, బాగా సలసలా కాలుతూ ఉన్న పెనం, దోశలు పోసే పెనం, పెనం మీద నీళ్ల చుక్క పడింది అనుకోండి, ఒక నీటి చుక్క, నీటి బిందు, ఏమవుతుందండి? జైత్ర గారు డ్యాన్స్ చేస్తుందని. ఎందుకు? కాలుతుంది కాబట్టి డ్యాన్స్ చేస్తుంది. కాళ్ళు కాలితే డ్యాన్స్ చేస్తాం కదా మనం నడిచేప్పుడు, మళ్ళీ రోడ్డు మీద వేసవి కాలంలో డ్యాన్స్ చేస్తూ నడుస్తూ ఉంటారు. ఎందుకు? కాలింది కదా. తర్వాత ఏమవుతుంది? ఇంకా బాగా కాలితే ఆవిరైపోతుంది, కనిపించదు, అడ్రస్సే లేకుండా పోతుంది. పడిన నీటి చుక్క పడిన క్షణంలోనే ఆవిరైపోతుంది, కనిపించటంలా. అసలు బాగా వేడిగా ఉన్నప్పుడు ఎడారిలో కూడా వర్షాలు పడతాయి.